ఇగో మీరు ఆనందంగా ఉండాలనుకుంటారు కదా, మరి నేను చెప్పే ఏడు ముచ్చట్లేనండి. సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఉంటారు. ఫస్ట్ది ఏంటంటే వాళ్ళు చెప్పే వీళ్ళు చెప్పే గుసగుసలు ఇళ్ళకు. ఇక ఆ గుసగుసలు ఇళ్ళ కానించి వాడట్టట వీటిట్టట ఏమట్టట వీటంట గడకట్టట. ఇదే ముచ్చట ఇదే ఆలోచన ఎడా ఉంటుంది చెప్పిగా. ఆనందం ఏడుంటుంది? ఎప్పుడు మంది మీద మనదే ఉంటుంది. రెండోది, నీ మీద గాలి ఏమనుకుంటారు గీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పుడు మాటలు వినకు. వాళ్ళు ఏమనుకుంటు నీకేం చెప్పు, నువ్వు చేసి నువ్వు చేసుకుంటావు, నీ మానాన్ని నువ్వు బతుకు. వాడు నేను మంచోడు కాదంటే నీకేంది, చెడ్డోడు కాదంటే నీకేంది అని నీకు అవసరం లేదు. జస్ట్ నువ్వు ఏం చెప్పినా నీ గురించి ఎవ్వరు ఏం చెప్పినా పట్టించుకోకు, నీ పని నువ్వు చేసుకుంటూ పో, దట్స్ ఆల్, అంతే. ఇంకా మూడోది, నువ్వు ఎట్లా బతకాలనుకుంటున్నావో గట్టినే బతుకు. నీ లైఫ్ స్టైల్ నువ్వు అలవాటు చేసుకో. వాడు బాగా బతుకుతుండు, వీడు చెడ్డగా బతుకుతుండు, వాడు మందాగా బతుకుతుండు, వీడు ఇవన్నీ నీకు ఎందుకు చెప్పు. నీవు బతకాలనుకున్నది నువ్వు ఎట్లా బతకాలనుకుంటే అంటే బతుకు, హ్యాపీ. నీ లైఫ్ స్టైల్ నువ్వే డిజైన్ చేసుకో, అంతే. ఇక నాలుగోది, దేన్ని కూడా నువ్వు వ్యతిరేకంగా ఆలోచన చేయకు. అన్నిట్లలో మంచిని వెతుకు. జరిగింది ప్రతిదీ మన మంచికే అనుకో. అరే గట్లాయే గిట్లా అని బాధపడకు. అరే ఇది మన మంచికే అని సంతోషపడు. అందులో నుంచి ఆనందాన్ని వెతుకు, అందులో నుంచి మంచిని వెతుకు. చెడు గురించి ఆలోచన చేస్తేనే కదా ఈ బుర్ర ఖరాబ్ అయ్యేది. మంచి గురించి ఆలోచన చేస్తే ఉంది ఎప్పుడు సంతోషమే. ఇక ఐదోది, ఎవరైనా నీకు సాయం చేసిరనుకో అది మాత్రం మర్చిపోకు. అలా కృతజ్ఞతలు చెప్పు. వాడు చిన్నోడైతేంది పెద్దోడైతేంది నీకు ఆడ సాయం చేసింది కదా, జస్ట్ అంతే. వానికి ఒక థ్యాంక్స్ చెప్పేసాయి. ఎవరైతే నీకు సహాయం చేసిరో వాళ్ళకి వెంటనే కృతజ్ఞతలు చెప్పాలి. మళ్ళీ సహాయం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అప్పుడే నీకు ఆత్మ తృప్తి ఉంటుంది. లేకపోతే వానికి చేయనైతిని వీనికి చేయనైతిని వాడు నాకు అది చేసి దానికి ఏం చేయలేకపోతే ఇదే మనది. అందుకనే ఎవరు సాయం చేసినా వానికి మనం ఏమంటే కృతజ్ఞతగా ఏదో ఒకటి చేయడానికి సిద్ధంగా ఉండాలి, అంతే. ఇక ఆరోది, నవ్వుతూనే బతుకు. ఇక నవ్వుతూనే ఉండు. ఏదైనా నవ్వుకోవాలంతే. దుఃఖం దుఃఖం మన జోలికే రానివద్దు. ప్రతి చిన్నదానికి నవ్వుతూనే ఉండాలి. సంతోషం సగం బలం. మనం ఆనందంగా ఉంటే మన మనసు ఆనందంగా ఉంటుంది, మన లైఫ్ స్టైల్ ఆనందంగా ఉంటుంది. సంతోషంగా నవ్వుతూ జీవించు, నవ్వుతూ మాట్లాడు, నవ్వుతూ పలకరించు, నవ్వుతూ ఏది చేసినా నవ్వు. నీ ముఖంలో చిరునవ్వు ఇట్లా కనిపిస్తూ ఉండాలి. ఎదుటి వాళ్ళు నీ ముఖం చూడగానే అబ్బా ఎంత బాగుందిరా వీని ముఖం అనిపించాలి. మనం చూడగానే వాళ్ళకు కూడా ఆనందం కలగాలి. అంతేగాని టికాలు తీసుకొని ఎందుకు చెప్పు. నేను చూడగానే అబ్బా ఈ ముఖం దుర్రా ఎట్ట ఉంది అనిపించుకోవద్దు. ఆహా ఎంత ఆనందంగా ఉండేంరా వీడు, ఈ గిత్త కూడా వీనికి బాధ లేనట్టుందేమరా అని అనిపించాలి. అంటే ఏం చేయాలి, నీ ముఖంలో ఎప్పుడు నవ్వు కనిపించాలి. ప్రతి చిన్నదాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి, ప్రతి చిన్నదాన్ని ఆనందంగా తీసుకోవాలి. అంతేగాని ఎప్పుడు దిగాలుగా ముఖం వేసుకొని దిగాలు ముఖం వేసుకొని ఏడు ముఖం వేసుకొని ఉండొద్దు. నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ జీవించాలి, నవ్వుతూ బతకాలి, అంతే. ఇక ఏడోది, ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, ఎప్పుడు కూడా గతాన్ని గురించి బాధపడకు. జరిగిపోయింది దట్సాల్ పోనీ. భవిష్యత్తులో ఏం చేస్తే ఆనందం వస్తుందో కొరకు. కానీ అరే నిన్న జరిగిపోయా మొన్న జరిగిపోయా గిట్లాయే ఎందుకు ఈ తంట. గతాన్ని ఎప్పుడు మర్చిపో, భవిష్యత్తు కోసం ఆలోచన చేయి. ఇది ఈ 7 సూత్రాలు నువ్వు పాటించావు అనుకో, హ్యాపీ.